ప్రేక్షకుల కోణంలో నుండి రాజమౌళి ఆలోచిస్తారు కాబట్టి ఆయన ప్రతి సినిమా సక్సెస్ అవుతుంది అన్నది ఇండస్ట్రీ వర్గాల మాట. రాజమౌళి దర్శకత్వం వహించేదే కాదు, ఇతర చిత్రాలను కూడా సామాన్యుల మాదిరిగా చూస్తారు కాబట్టి రాజమౌళి రివ్యూ ఇచ్చారంటే అది సినిమాలకు ప్లస్ పాయింట్గా మారుతోంది. అలాంటి రాజమౌళి తాజాగా జో అచ్యుతానంద సినిమాను చూసి సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను వెళ్ళబుచ్చారు. వారాహి ప్లస్ శ్రీనివాస్ అవసరాల ప్లస్ కళ్యాణ్ రమణ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులకు ఫ్యామిలీ యూత్ఫుల్ ఎంటర్టైనర్ను అందించారని, ఎక్కడా ఓవర్ లేకుండా సినిమా అంతా ఫన్ ఉండేలా చివరి 10 నిమిషాలు హృదయానికి అత్తుకునేలా ఉందని అన్న రాజమౌళి, నారా రోహిత్ నాగశౌర్యులు అన్నదమ్ములుగా బాగా నటించారని, మొదటిసారి చూస్తున్న రెజీనా ఆకట్టుకునే విధంగా చేసిందని తన అనుభూతులను పంచుకున్నారు. రాజమౌళి పాజిటివ్గా రివ్యూ ఇచ్చారంటే అది ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే విధంగానే ఉంటుందన్న బ్రాండ్ పడిపోయింది. దీంతో సినీ ఇండస్ట్రీలో సాధారణంగా వినిపించే దర్శకుని ద్వితీయ విజ్ఞాన్ని అవసరాల విజయవంతంగా దాటేసినట్లే చెప్పవచ్చు. అలాగే వారాహి అకౌంట్లో ఊహలు గుసగుసలాడే సినిమా వంటి మరో హిట్ పడినట్లే. లైఫ్లో చాలా మందిని కలుస్తుంటాం, ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు, కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది, నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా